నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్ ఎయిర్పోర్టు రద్దీగా మారింది. కువైట్కు వేల మంది కువైటీలు మరియు ప్రవాసులు కువైట్ దేశానికి చేరుకుంటూ ఉన్నారని చెప్పి కువైట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించింది. అలాగే కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం గుండా గత 75 రోజుల్లో మనం చూసుకుంటే 35 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించారని చెప్పి అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళితే జూన్ 1వ తేదీ నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ప్రయాణికుల సంఖ్య 19,19,727కు చేరుకుందని చెప్పి, అయితే వచ్చిన ప్రయాణికుల మొత్తం సంఖ్య 16,52,261గా ఉందని చెప్పి, ఫలితంగా మొత్తంగా 75 రోజుల్లో కువైట్ ఎయిర్పోర్టు గుండా 35,71,988 మంది ప్రయాణికులు ప్రయాణించారని చెప్పి అధికారులు వెల్లడించారు. వేసవి సెలవులు ముగుస్తూ ఉన్న నేపథ్యంలో వేలాది మంది కువైటీ పౌరులు మరియు ప్రవాసులు కువైట్కు తిరిగి వస్తూ ఉన్నారని చెప్పి, కువైట్లో కాలేజీలు మరియు స్కూలు ప్రారంభమవుతూ ఉన్న నేపథ్యంలో కువైట్ ఎయిర్పోర్ట్ ప్రస్తుతం రద్దీగా ఉందని చెప్పేసి అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం కువైట్కు మనం చూసుకుంటే ఇండియా నుంచి కూడా వేల మంది భారతీయులు కువైట్కు వస్తూ ఉన్నారు. అలాగే కువైట్ నుంచి 12,940 విమానాలు బయలుదేరగా 12,938 విమానాలు కువైట్కు వచ్చాయని చెప్పి, మొత్తంగా 25,878 విమానాలు కువైట్ ఎయిర్పోర్టు గుండా జూన్ 1వ తేదీ నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు రాకపోకలు కొనసాగించాయని చెప్పి, ఫలితంగా 35,71,988 మంది ప్రయాణికులు కువైట్ ఎయిర్పోర్టు గుండా ఆగస్టు 15 వరకు ప్రయాణించినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించింది. కాబట్టి కువైట్కు వస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో, అలాగే బయలుదేరే ముందు ఎవరైనా కొత్తగా లగేజీ ఇస్తే గానీ తీసుకోవద్దన్నా. ఎందుకంటే కువైట్ దేశానికి వచ్చిన తర్వాత మీరు ఏవైనా నిషేధిత పదార్థాలు తీసుకొని వస్తే కానీ ఇబ్బందులు పడతారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.